టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో నాకున్న అనుబంధం వీడదీయరానిది అంటూ నన్ను ఇంతకాలంగా ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. పార్టీ కోసం పనిచేయడం తప్ప నేను ఎన్నడూ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదు. నేను రాజీనామా చేసినప్పటికీ పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సంప్రదించి వారి అభిప్రాయం తెలుసుకుని త్వరలో నా అభిప్రాయం తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఆయన కూటమి వైపు వెళ్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ముందుగానే చెప్పాను. నేను ఏకన్న శుద్ధిగా ఏదైతే చేస్తాననుకుంటానో దానికే చేస్తాను. ఆవేళ ఒకవేళ మీరన్నట్టుగానే ఉంటే ఆవేళ నేను రిజైన్ చేసేయాల. నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం ఉన్నా కూడా నేను వెళ్ళలేదు. అవన్నీ నేను మీ అందరికీ తెలుసు, తెలియదు ఏం లేదు. ఉంది కానీ నేను చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజానీకంతో పిఠాపురం అయితే చేద్దారనుకున్నాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేశారు, కాకినట్టు నేను వెళ్ళలేదు. నేను ఒక సూచనలు, సలహాలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి, రాజకీయంగా సూచనలు, సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నాను. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఓన్లీ నా పిఠాపురం వర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు, వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు, మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి 100% ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రకంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తాను చెప్పించి రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు, వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి తెలియదు. కూటమిలోకి వెళ్తున్నాను. పార్టీ త్వరలో అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. మీ అందరికీ తెలుసు, నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను తెక్కన సుందుగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారు అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పెండం దొరబాబు నెగ్గుతాడంటే పెండం దొరబాబుకి ఇస్తారు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారికి ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులను దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తా. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోరు. మీ మీడియా సోదరులు అందరూ మీరు కళ్ళతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము, ప్రజలకి అన్ని రకాలుగా కూడా
మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన టీడీపీ కేడర్ కార్యకర్తలు మిమ్మల్ని స్వాగతిస్తారనుకుంటున్నారా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సమస్య, నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలనో రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడుండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు, 2-3 నాకు శత్రువులు ఉండకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను, కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్తాను.